గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తండాలు పల్లెల్లోని జనం గుండెల్లో ఉన్నట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. తమది ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే ప్రభుత్వం అన్నారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని వేద మంత్రాల నడుమ సాయంత్రం 6:05 సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ప్రతిష్ఠించుకోవడం అందరి అదృష్టమన్నారు సీఎం రేవంత్. గతంలో ఒక పార్టీ కేవలం తమ కుటుంబం కోసమే ఆలోచించింది అన్నారు. గత పాలకులు జై జై హే తెలంగాణ గేయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైందని, తండాలు పల్లెల్లోని జనం గుండెల్లో ఉన్నట్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. గతంలో ఎవరికి తోచిన విధంగా వాళ్లు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకున్నారని రేవంత్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా విగ్రహావిష్కరణ పండుగ జరుపుకోవాలని కోరారు. గతంలో వివక్షకు గురైన కవులు, కళాకారులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఉద్యమంలో జనం కోసం పాట పాడిన అంజయ్య, గద్దర్, గోరటి, సుద్దాల అశోక్ తేజ సహా 9 మందికి ₹1 కోటి నగదు, 300 గజాల ఇంటి స్థలం, తామ్రపత్రం ఇస్తామని తెలిపారు. కొన్ని పార్టీలకు తమ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు ఇష్టం ఉండకపోవచ్చన్న రేవంత్, ఎవరేం చేసినా తాము ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని చెప్పారు.